వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఉపాధి కరువైందని, రాష్ట్రంలో ఒక్క కంపెనీ కూడా తీసుకురాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగం పెంచి పోషించారని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ విమర్శించారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామం మైనర్పేటలో జనం కోసం పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా జనసేన పార్టీ నాయకులు ఇంటింటికి పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పార్టీ పీఏసీ సభ్యుడు పంతం నానాజీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఉమ్మడి కార్యాచరణ తెలియజేసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, గ్రామంలో ప్రజలకు రక్షిత త్రాగునీరు కరువైందని, గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ లేక గ్రామం అంతా అపారిశుధ్యం నెలకొందని, పరిశ్రమల ద్వారా వస్తున్న కాలుష్యం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎల్లిపోయిన రామకృష్ణ, మల్లె భాస్కర్, గరికిన సురేష్, సోదే ముసలయ్య, సూరాడ శ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న దానికి కనీసం ఇక్కడ హాస్పిటల్ పెట్టాలి. ఈ గ్రామాలు 4 గ్రామాలకు కలిపి హాస్పిటల్ పెట్టి వైద్యం చేయించాలని చెప్పి కోరుకుంటాను. అలాగే స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ భద్రత కల్పించాలి. అంతేగాని వైసీపీ ఒక్కరికే ఉద్యోగాలు ఇస్తారంటే కుదరదు. అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. వాయు కాలుష్యం తగ్గించాలని చెట్లు పెంపకం చేస్తానన్నారు. ఎక్కడ చెట్లు వేసారు? ఒక్క చెట్టు వేసి బాబా వేసారా? ఒక్క చెట్టు వేసారు. పైపచ్చి ఎప్పుడన్నా ఆ పెద్ద ఉన్నాడు ముఖ్యమంత్రి, అతను వస్తే దారి పొడికి చెట్లు పెట్టేస్తున్నారు. అది ఒకటే బ్యానం, మన ఎవరి బ్యానం కాదు. అది ఎవడో కాల్చేస్తాడట. అందుకని చెట్లు, గోమలుగా అన్ని కొట్టి పారేస్తున్నారు. ఇది పరిస్థితి. అలాగే అర్హులైన వాళ్ళకి పెన్షన్లో మరీ ఇల్లు పట్టాలు ఇవ్వలేదు. ఇక్కడ చూసాం, దారి పొడికి చూసుకుంటూ వచ్చాం. ఎక్కడ చూసినా అర్హులు ఎవరికి కూడా పెన్షన్ లేదు. ఇది చాలా మందికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్లు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉందో, ఎందుకు అలగలేకపోతున్నామో ఏంటని చెప్పి వివరాలు చెప్పినోడు లేదు, చేసినోడు లేదు. నువ్వెందుకు మరి గ్రామ సచివాలయాలు ఎందుకు పెట్టావు? ఇంత బ్యూరోక్రాట్ వ్యవస్థ ఉంటుండగా ఎన్ని మానేసి గ్రామ సచివాలయాలు ఎందుకు పెట్టాం? వాళ్ళ వాలంటీర్లు ఎందుకు పెట్టావు? రోజు ఇంటికి పంపించి వాలంటీర్ నీకు అది ఉందామ్మా, ఇది ఉందామ్మా అని ఎందుకు అడుగుతావు? ఇవన్నీ ఎందుకు అడుగుతావు? అడిగిన తర్వాత ఏమన్నా చేస్తున్నావా? నువ్వు నీ దగ్గర ఏదో సిబిఐ ఏజెంట్ లాగా అన్ని వివరాలు తెలుసుకుపోతున్నావు తప్ప నువ్వు ఏదన్నా ఏ రోజన్నా ఏదైనా చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.